రేవంతన్నా నిగ్గదీసి అడిగే మొనగాడు దడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంతన్నా గంతకంతా ఎత్తుకు ఎదిగాడో ముక్కనాడు పోలేదు ఒక్కడయ్యి కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడో అన్నది బంధురా ఎదిగాడో అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే ధ్యేయమంటున్నాడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్నా నిగ్గదీసి అడిగే మొనగాడు జరిగిన తర్వాత పలకం ఆవిష్కరణ జరుగుతుంది. మనమంతా చప్పట్లు కొట్టి ఈ శుభ సందర్భాన్ని మీరు అభినందించాలి, దీవించాలి, ఆనందాన్ని వ్యక్తం చేయాలని కోరుతుంది వేదిక. గ్రహించి రాష్ట్ర ప్రభుత్వం మీద భారం పడకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా ఏవైతే జిహెచ్ఎంసీ పరిధిలో ఫేజ్ 1 కింద ఈ 39 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల బదులు 11 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు ఇంటిగ్రేటెడ్ ఆఫీసుల్ని ఏర్పాటు చేసే విధంగా మొదటి విడతగా ఈనాడు ఇక్కడ 4 సబ్ రిజిస్ట్రేషన్లకు సంబంధించిన ఆఫీసుల్ని ఇంటిగ్రేటెడ్ చేసి 6 సబ్ రిజిస్ట్రార్లు ఉండే విధంగా సుమారు 50,000 చదరపు అడుగులతో 3 ఎకరాల స్థలంలో 300 కార్ల పార్కింగ్ ఉండే విధంగా అన్ని అంగులతో అన్ని అంగులంటే 5 స్టార్ ఫెసిలిటీస్ అన్నిటినీ ఏర్పాటు చేసే విధంగా ఈనాడు ఇక్కడ ఈ ఇంటిగ్రేటెడ్ రిజిస్ట్రార్ ఆఫీసులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం మీద భారం పడొద్దని రాష్ట్ర ప్రభుత్వంలో ఆర్థిక సంక్షేమంలో ఆనాటి ప్రభుత్వం చేసిన కార్యక్రమాల వల్ల ఆ సంక్షేమంలో ఆర్థిక సంక్షేమంలో నుంచి బయట పడకముందే అభివృద్ధిలో ఎక్కడా వెనకడుగు వేయొద్దని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనలు సూచనలకు అనుగుణంగా ఎవరైతే ఈ కోర్ అర్బన్ లో ఉండే బిల్డర్స్ తో ఫేజ్ 1 లో ఈ 11 ఇంటిగ్రేటెడ్ ప్లేసులను కూడా ఐడెంటిఫై చేశాం. గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలకి ఆలోచనలకు అనుగుణంగా ఈ 11 ఇంటిగ్రేటెడ్ ఏవైతే ఉన్నాయో వాటిని రాబోయే కొద్ది రోజుల్లో ఫేజ్ 1 కింద కంప్లీట్ చేస్తామని కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. బడ్జెట్ లో కేటాయింపు చేయడం జరిగింది. మొన్ననే ఈ మధ్యలో మీరు చూశారు ఈ ప్రాంతానికి సంబంధించి మరి అక్కడ రవాణా సౌకర్యానికి సంబంధించి 2-3 ప్రధానమైన బ్రిడ్జెస్ను ఏర్పాటు చేసుకొని ముందుకెళ్తా ఉన్నాం. ఇంకా అండర్ గ్రౌండ్ ప్యాసేజెస్ కానీ ఇక్కడికి సంబంధించి మరి ప్రజలకు మెరుగైన వాతావరణం కల్పించాలని స్వచ్ఛమైన నీరు స్వచ్ఛమైన గాలిని ఏర్పాటు చేయాలని ఒక పక్షాన మూసీ నది ప్రక్షాళనతో పాటు కావాల్సిన సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లను కూడా ఏర్పాటు చేసుకొని ముఖ్యమంత్రి గారు స్వయాన మున్సిపల్ శాఖకు సంబంధించిన మరి శాఖ నిర్వహిస్తా ఉన్న సందర్భంలో ఓ గొప్ప ప్రయత్నాలు చేస్తా ఉన్నాం. మీ అందరి ఆశీర్వాదాన్ని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చారు. దాదాపుగా 15 సంవత్సరాలు క్రీడలలో నిర్లక్ష్యానికి లోనైంది. అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన ఏర్పాటు చేసిన తర్వాత ఒక పక్కన సంక్షేమ పథకాలను అమలు చేస్తూనే
వాయు వేగంగా ఆగిపోయిన అభివృద్ధిని సాంకేతిక నైపుణ్యాన్ని అందిపుచ్చుకొని మన నగరాన్ని అభివృద్ధి చేయాలని ఈరోజు నిర్ణయం తీసుకున్నాం. అందులో భాగంగానే తెలంగాణ రైజింగ్ 2047 అనే ఒక విధానపరమైన ప్రణాళికను సిద్ధం చేస్తున్నాము. 2047కి మనకు స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్నాం. అందుకే రాబోయే 10 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రాన్ని $1 ట్రిలియన్ ఎకానమీగా రాబోయే 2047కి $3 ట్రిలియన్ ఎకానమీగా అభివృద్ధి చేయాలి. అభివృద్ధి చెయ్యాలి అంటే నగరాన్ని విస్తరించాలి. నగరాన్ని విస్తరించాలి అని అంటే పాత నగరాన్ని, అది ఓల్డ్ సిటీ కాదు, ఒరిజినల్ సిటీ, ఆ ఒరిజినల్ సిటీని ఒక గోల్డెన్ సిటీగా తీర్చిదిద్దాలంటే మూసి ప్రక్షాళన చేసి తీరవలసిందే. గుజరాత్లో సబర్మతి రివర్ ఫ్రంట్ కట్టుకుంటారు, ఉత్తరప్రదేశ్లో గంగా రివర్ ఫ్రంట్ కట్టుకుంటారు, ఢిల్లీలో యమునా నది ప్రక్షాళన చేసుకుంటారు. గుజరాత్ సబర్మతి ప్రక్షాళన చేయొచ్చు, ఢిల్లీ యమునా నది ప్రక్షాళన చేయొచ్చు, ఉత్తరప్రదేశ్ ఈరోజు అక్కడ ఉండే నదులను ప్రక్షాళన చేసుకుంటే మరి హైదరాబాదు నగరంలో ఉన్న హైదరాబాదు నగర ప్రతిష్టను పెంచే మూసీ నది ప్రక్షాళన ఎందుకు చేసుకోకూడదని నేను మిమ్మల్ని అందరూ అడుగుతున్నాను. ఎందుకు అడ్డుపడుతున్నారు? అడ్డుపడుతున్న ఆలోచన ఏంది? వాళ్ళ విష ప్రచారం ఏంది? మూసీ నదిలో మురికిలో బ్రతకాలని ఎవరైనా పేదవాడు కోరుకుంటాడా? ఏ విధి లేనోళ్ళు, ఏ అవకాశం లేనోళ్ళు, ఎక్కడ నివసించడానికి గజం స్థలం దొరకనోళ్ళు ఈరోజు మూసీ మురికిలో నివసిస్తున్నారు. వాళ్ళందరికీ ఇల్లు కట్టిద్దాం, వాళ్ళందరికీ వాళ్ళ పిల్లలకు మంచి చదువులు ఇద్దాం, వాళ్లకు మంచి అవకాశాలు కల్పిద్దాం. ఆనాడు రాజీవ్ స్వగృహ ద్వారా మధ్యతరగతి కుటుంబాలకు ఇంటి కళ, సొంత ఇంటి కళను ఆనాడు రాజీవ్ స్వగృహ ద్వారా పట్టణాలలో ఇచ్చినాం. మళ్ళీ మధ్యలో 15 సంవత్సరాలు ఆగిపోయింది. డబుల్ బెడ్రూమ్ అనే ఆశ చూసినాం, అది ఆకాశంలోనే కనిపించింది. అహనా పెళ్ళంటలో కోట శ్రీనివాస్ గారు కోడి పైన కట్టి కింద తెల్లబువ్వ తిన్నట్టు డబుల్ బెడ్రూమ్ ఇల్లు మనకు అహనా పెళ్ళంటలో ఏలాడదీసిన కోడిలాగా కనిపించింది తప్ప మనకెవరికి అందుబాటులోకి రాలేదు. అందుకే ప్రక్షాళనతో పాటు పారదర్శకమైన పరిపాలనతో పాటు మధ్య తరగతి సగటు జీవికి రాజీవ్ స్వగృహ ద్వారా మళ్ళీ ఇండ్ల పట్టాలు, ఇండ్లు ఇవ్వాలన్న ఆలోచన చేయడమే కాదు, మా మంత్రులు శ్రీనివాసరెడ్డి గారికి, మా శ్రీధర్ బాబు గారికి నేను సూచన చేస్తున్నా, పేదల కోసం స్థలాలు వెతకండి. వాళ్లకు సరసమైన ధరలకు ఇంటి స్థలాలు ఇవ్వడమే కాదు, ఇల్లు కట్టుకోవడానికి అవసరమైన సహాయాన్ని అందించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. ఈరోజు 100 కోట్లకు పైగా ఎకరం ఈ ప్రాంతంలో భూమి అమ్ముడు పోతుంది. మరి కోటీశ్వరులు మాత్రమే కొనుక్కోగలరు. మధ్యతరగతి సగటు జీవి సొంత ఇంటి కళ ఎప్పుడు నెరవేరాలి? సగటు జీవుల గురించి ఈరోజు ఆలోచన చేయాలి. సగటు జీవులకు సొంత ఇంటి కళ నెరవేరాలి అంటే నగరం విస్తరించాలి. నగరం విస్తరించాలంటే రీజనల్ రింగ్ రోడ్డు రావాలి, రేడియల్ రోడ్స్ రావాలి, మెట్రో రైలు విస్తరణ జరగాలి, అదేవిధంగా మూసీ ప్రక్షాళన జరగాలి, మూసీలో ఎలివేటెడ్ కారిడార్ రావాలి. మూసీ ప్రాంతం ఈరోజు మనకు ఐటీ అర్ధరాత్రి రాత్రి పొద్దున ఇక్కడ చీకటి అవుతే అమెరికాలో తెల్లారుతుంది. మరి అమెరికా వాళ్ళతో కలిసి పనిచేయాలంటే రాత్రి కూడా ఇక్కడ పనిచేయాలి. ఇక్కడ పనిచేసిన వాళ్ళు భోజనం చేయాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ఇవాళ అందుకే హైదరాబాదు నగరంలో మూసీ ప్రక్షాళన చేసి, మూసీ సుందరీకరణ చేసి, మూసీ నదిని పునరుజ్జీవింపజేసి ఆ ప్రాంతంలో నైట్ ఎకానమీని ఈరోజు ప్రారంభించాలనుకుంటున్నాం. రాత్రి మొత్తం అక్కడ వ్యాపారాలు జరగాలి, నిరుద్యోగ యువకులకు ఉపాధి అవకాశాలు ఇవ్వాలి, ఆ ప్రాంతంలో వ్యాపారాలు జరగాలి. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు ఒక షిఫ్ట్లో మనం పనిచేస్తే సాయంత్రం 6 నుంచి తెల్లారి ఉదయం వరకు మూసీ నది పరివాహక ప్రాంతంలో పట్టపగలు మనం ఉద్యోగం చేసుకోవడానికి, పట్టపగలు మనం వ్యాపారం చేసుకోవడానికి ఎన్ని వసతులు ఉంటాయో ఒక నైట్ ఎకానమీని మూసీ పరివాహక ప్రాంతంలో ఈరోజు మనం ప్రారంభించాలనుకుంటున్నాం. అది చెయ్యాలంటే అక్కడ ఎలివేటెడ్ కారిడార్ రావాలి, అక్కడికి మెట్రో రైలు రావాలి, అక్కడ మూసీలో ఉన్న మురికిని తొలగించాలి. ఈరోజు మూసీలో మురికి తొలగించాలి అంటే వానలు వచ్చినప్పుడు వరదలు రావడము, మన కాలనీలలో ఉన్న బురద మూసీలో కొట్టుకుపోవడం